ఇంకోటి ఆఫ్ ద రికార్డ్ చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన ఆఫ్ ద రికార్డ్ ఆయన ఆంతరంగికంగా పార్టీ వ్యక్తులతో మాట్లాడింది. అంటే ఆయన ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ వైసీపీకి లబ్ధి చేకూర్చే కొంతమంది టీడీపీ వాళ్ళు తెలుసుకోవాలి, పవన్ కళ్యాణ్ అనేవాడు గాలికి కదిలే కాగితం కాదు, గాలి దిశను మార్చే వృక్షం, మహావృక్షం అని ఆయన చేశారు. 14, 19, 24 ఇది ప్రతి ఎన్నికల్లోనూ తేలిన వాస్తవం. ఇది చంద్రబాబు నాయుడు స్వయాన ఆఫ్ ద రికార్డ్ అన్నమాట. వ్యక్తిగత ఎజెండా మంత్రుల లక్ష్యంగా వ్యాఖ్యల. రెండోది బొజ్జల సుధీర్ రెడ్డి లెటర్ ప్యాడ్ వ్యాఖ్యలపై క్లాస్. ఇది అఫీషియల్ గా వచ్చింది. ఇది అఫీషియల్ కాదు, ఇది తెలియదు కానీ పితాని బూర్ల ఆంజనేయుల పైన అసహనం, పిసిబి చైర్మన్ బౌండవమ ఆరోపణలపై ఆగ్రహం. ఇవాళ పత్రికలోనే సాక్షి గాని వచ్చాయి. కామినేని బాలకృష్ణ సంవాదం జరగాల్సింది కాదనే అభిప్రాయం. ఏమండి మీరు ఏదో ఎవరో రాసిన దాని మీద మనం ఎలా మాట్లాడతాం? పత్రికల్లో కనీసం వచ్చింది, పత్రికల్లో వచ్చింది లేదు, నేను చూశాను కొన్ని పత్రికల్లో వచ్చింది. ఇది ఓకే అండి, ఇది వాళ్ళిద్దరం మాట్లాడిన దాన్ని ఎవరో వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని పొలిటికల్గా తీసుకోవడానికి అసలు సంబంధం లేని ఒక ప్రొఫెసర్ గారు కూడా వచ్చి దీంట్లో చొరబడి ఆయన అన్న మాటలు అన్నట్టు రెచ్చగొట్టేసి జనసేనని రెచ్చగొట్టి ఏం చేస్తున్నాడు అన్నయ్యనంటే తమ్ముడు ఏం చేస్తున్నాడు ఆయన బాధ. అసలు తమ్ముడే ప్రొఫెసర్ మెన్షన్ చేయొచ్చు కదా మీరు. ఆయన పబ్లిక్ గారే అన్నారు కదా. ఎవరు? ఏ ప్రొఫెసర్ మీరు మెన్షన్ చేయొచ్చు కదా. ప్రొఫెసర్ నాగేశ్వర గారు, బికాజ్ ఆయన అభ్యుదయవాదిగా గౌరవం ఉంది. ఆయన అసలు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అర్థం కాదు, ఆ విధంగా మాట్లాడారంటే అది రెచ్చగొట్టినట్టు నేను డౌట్ పడ్డాను కాబట్టి ఆగానండి. మీకు ఆయనే మాట్లాడారు. ఇదే ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలాగంటే మళ్ళీ వాయిస్ని అయితే చేయలేరు కదా. వాయిస్ని అయితే చేయొచ్చు, 100% చేయొచ్చు. ఏమి మీకు ప్రముఖ ఛానల్లో కూర్చొనే మాట్లాడారు కదా. అది కాదు, యాంకర్ని చేయాలి, లోగోను చేయాలి, అన్నీ కావాలి. ఇప్పుడు కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అందరు లేచి కొట్టు ఏం కావాలి, అసలు ఏం మాట్లాడారు ఆయన? ఇప్పుడు అన్నారు లేదు, ఇప్పుడు అదేదో సినిమాలోనండి మన ఎవరు ఏవిఎస్ను బ్రహ్మానందం గారు ఎవరు ఉంటారు కదా, గుండు ఏదో కావలించుకున్నానని చెప్తే 100 సార్లు చెప్తే ఇంకా గొడవ అయిపోయినట్టు. అసలు చిన్న ఇష్యూ దాన్ని పట్టుకుని ఇంకా అవమానం చేయటం దేనికండి? చిరంజీవి గారు ఎవరిని నేను ఒప్పించడానికి ఇష్టపడరు. సచ్ ఏ హంబుల్ పర్సనాలిటీ హీస్. ఇంకొక మాట వచ్చింది, సోషల్ మీడియానే ఈరోజు వేదిక. ఎంత కాదన్నా ప్రతి ఒక్కళ్ళ స్పందనను తెలియజేసే వేదిక. దాంట్లో తప్పులు ఒప్పులు మనం ఇప్పుడు ఈరోజు చర్చించలేదు, అన్నీ ఉన్నాయి. అయితే సముద్రం లాంటిది, సముద్రంలో అన్నీ ఉంటాయి. అయితే పవన్ కళ్యాణ్ సభలో లేని సమయంలో బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కనుక సభలో ఉంటే ఆ వ్యాఖ్యలు చేస్తారా అనే ప్రశ్నతో వచ్చింది. అదేండి, అది కూడా ఇంకో ప్రొఫెసర్ గారు కూడా సరే ఎవరి కాళ్ళు ఇప్పుడు అగ్గిపెట్టెలు పెట్టుకుని కూర్చున్నారండి. ఇష్యూ ఏంటంటే వాళ్ళ నేను మొట్టమొదటి చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చూపించింది చాలా పెంచడానికని కాదు. నాకు చెప్పారు బాలకృష్ణ గారు కూడా ఫోన్ చేశారంటే పెంచండి అయ్యా అని. నేను చెప్పలేదు, పేరు నాన్నగారు చెప్పారు. బాలకృష్ణ గారు నాకు ఫోన్ చేశారు, లేదు ఆయనే కనుక్కోండి అని నానిగారు చెప్పారు. ఆ విషయం నానిగారు చెప్పింది తప్పని నేను అనుకుంటలేదు. అంటే మీరు నానిగారు సపోర్ట్ చేస్తున్నారంటే సపోర్ట్ కాదు, ఆయన విషయం చెప్పినట్టు ఆయన నిజాయితీ కనపడింది ఆయన చెప్పిన దాంట్లో. కాదంటే బాలకృష్ణ గారు రికార్డ్ చెక్ చేసి తెలిసిపోద్ది కదా. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విషయాల్లో వేరే ఉంటారు, కానీ ఈ విషయంలో మాత్రం నేను మళ్ళా చెప్తున్నానండి, సినిమా వాళ్ళు వస్తున్నారంటే ఒక సినిమా డైరెక్టర్ని పిలిచి అమరావతి కోసం క్యాబినెట్ సమావేశం పోస్ట్ పోన్ చేసే రోజులు కాదండి వాళ్ళ. ఒక రాజమౌళి గారు వచ్చారంటే క్యాబినెట్ పోస్ట్ పోన్ చేసి అమరావతి కూడా ఆయన డిజైన్లు ఇస్తారంట. ఆయన ఏమైనా ఆర్కిటెక్టా? ఓ సెట్టింగ్లు కూడా వేరే చేత ఏం చేశాడు అమరావతి కోసం, ఆయన కోసం ఆపేసి 8 నెలలు నా సినిమా ఖాళీ లేదంటే అక్కడ పంపించమంటే ఒక ఐడియా. ఎస్, మంచి డైరెక్టర్ ఉంటాడు కానీ దిక్కుమాలిన ఐడియా ఒకటి ఇచ్చారని చెప్పారు. అక్కడ కనపడి నాకు అన్ని ఇయర్స్ ఏంటంటేనంట, సరే ఆ టాపిక్ వేరే, సూర్యకిరణ్ అది పడుతుందంట. ఎక్కడ పడుతుంది? స్పీకర్ ఎత్తిమే పడాలా, ఎవరైనా ఎత్తిమే పడాలని అడిగారు వాళ్ళు. అసలు ఆయన వద్దండి. నేను వాళ్ళ నాన్నగారు అడిగాను, ఏంటంటే మీ అబ్బాయి గారిని విజేంద్ర ప్రసాద్ గారిని ఎప్పుడో మాజీ మంత్రి గారు అందరూ కూర్చున్నప్పుడు అసలు వాళ్ళ అబ్బాయి చంద్రబాబు ఆయనే వేస్తాను లేదు, వీళ్ళు వాడుకుంటానికి తీసుకున్నారు, అందులో ఉన్న సలహాదారు ఎవరు అడ్వైజ్ ఇచ్చారంట. అందుకని ఆయన పక్కన పెట్టండి. అసలు కదా వీళ్ళు ఎవరండి సినిమా వాళ్ళు? అందులో కొంతమంది కొంతమంది మినహాయించండి. వీళ్ళు దేవదూతలా? అసలు నాకు అర్థం కాదు. వీళ్ళు తమ స్వార్థం కోసం, స్వార్థం కోసం, బెనిఫిషియల్ కోసం తమ సినిమా టిక్కెట్లు పెడతానికి వెళ్ళి కూర్చుంటే దాన్ని వాళ్ళ ఎక్కడ ఉండాలో నిలబెట్టిన వ్యక్తి, సాధ్యమైనంత వరకు ప్రయత్నించిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు. వాట్ ఎవరు అనుకోమని నా మీద విమర్శలు తీసుకోండి, పర్వాలేదు. లేకపోతే వీళ్ళు ఏమన్నా దేవదూతలు అండి కదా, వస్తున్నారంటే సమావేశాలు క్యాబినెట్ సమావేశాలు పోస్ట్ పోన్ చేసుకోవాలి వీళ్ళకి. నాకు అర్థం అవ్వట్లేదండి. ఏంటి మనం సామాజిక సమస్యల మీద స్పందించారా?
నిన్న రైతులు ఖరీదు భూముల మీద ఒక్కడు మాట్లాడుతున్నారా? ఖరీదు భూములు ఇష్యూ ఉంది కదా. నేను ఒక మాట మాట్లాడాను. మహేష్ గారు సాధారణంగా ఎవరికి రారు. నేను ఒక డైలాగ్ వేసినందుకు ఆయన బాధపడినట్టున్నారు. ఐ నో హిస్ ఫాదర్ వెరీ వెల్ అండి. సచ్ ఏ హంబుల్ అండ్ డైనమిక్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ గారు. వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను, చాలా గొప్ప మనిషి. వాళ్ళ కుటుంబంలో ఎవరైనా హనుమంతరావు గారు కానీ, బంగారు గారు కానీ ఎవరైనా సరే. కానీ ఒక మాట అన్నాను, అక్కడ హోదా కోసం సంపూర్ణేష్ బాబు వచ్చి అరెస్ట్ అయ్యాడు, తమ్మారెడ్డి భద్రరాజు గారు. ఎవడు కొడితే మైండ్ బ్లాంక్ అయిపోతుందన్న ఈయన రాలేదు, తర్వాత ఇలా తగ్గేదే లేదన్న ఆయన రాలేదు, భాష చేసేది వారు ఏమైపోయారంటే టైటిల్ మనం ఏం చేస్తాం యూట్యూబ్ వాళ్ళు ఈ సంపూర్ణేష్ దేనికి పనిచేయడు, మహేష్ ఎందుకు పని చేస్తాడు, సంపూర్ణేష్ హీరో అని అన్నట్టు వేసుకున్నారు. ఆయన అన్నారు కొన్ని నేను అడుగుతున్నాను. నేను వ్యక్తిగతంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, నేను రామకృష్ణ గారు, మా కార్యదర్శి రామకృష్ణ గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మిగతా అందరూ వెళ్ళి మూవీ ఆర్టిస్ట్ అఫీషియల్గా లెటర్ ఇచ్చి మేము వచ్చి మీరు అందరూ కనీసం చచ్చిపోతున్నారు హోదా కోసం, విభజన హామీల కోసం, లేదా రాష్ట్రం తెలంగాణ కూడా లాభం జరుగుతుంది, రావాల్సి మీరు రండి అని చెప్తే 2-3 తప్పే అవసరమైంది. వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.